సార్ ఇక్కడ ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ అండ్ పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా నెక్స్ట్ టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయ్యారు సార్. అక్కడ కూడా ఇలాగే ఇంప్రెస్ చేస్తారంటారా? అది డిపెండ్స్ అండి. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫామ్లో ఉన్న ప్లేయర్ ఎప్పుడైనా ఏ ఫార్మాట్ అయినా రన్స్ అండర్ యువర్ బెల్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ కాన్ఫిడెన్స్ బూస్టర్. ఓకే, అలాగే వికెట్స్ అండర్ యువర్ బెల్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్ అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఇద్దరు ప్రూవ్ చేసుకోవాలి. సాయి సుదర్శన్ ఇంతవరకు ఇండియా తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. ఓకే, అతని ఫస్ట్ క్లాస్ యావరేజ్ కూడా గొప్పగా లేదు. బట్ ఏంటంటే ఒకటే ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని ఆటోమేటిక్ ఛాయిస్ కూడా ఉండడు అతను టెస్ట్ టీంలో ఖచ్చితంగా వస్తాడని మనం అనుకోవడానికి లేదు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేడ్ సమ్ టెస్ట్ మ్యాచెస్, కానీ ఎంతవరకు పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ అతనుకున్న హైట్ కానీ ఆ పేస్ కానీ ఖచ్చితంగా అతని మీద ఎక్కువ నాకు హోప్స్ ఉన్నాయి సాయి సుదర్శన్ కంటే. సాయి సుదర్శన్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు అన్ఫార్చునేట్లీ సాయి సుదర్శన్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ నెక్స్ట్ రేపటి నుంచి ఒక టెస్ట్ అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. దాంట్లో ఆడట్లేదు వాళ్ళు. ఇండియా తరఫున ఆడితే బాగుంటుంది. ఇండియా తరఫున అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ రన్స్ చేశారు. ధ్రువ్ జురెల్ కూడా రన్స్ చేశాడు. సో వాళ్ళు పెక్కింగ్ ఆర్డర్లో ముందుంటారు టు గెట్ టెస్ట్ ప్లేస్. సో సాయి సుదర్శన్ ఆటోమేటిక్ ఛాయిస్గా ఉంటాడు టెస్ట్ టీంలో అని నేను అనుకోను. సార్ ఎంఎస్ ధోని లాస్ట్ మ్యాచ్ కోసం క్లారిటీ ఇవ్వలేదు, ఇంకా రిటైర్మెంట్ ఏం చెప్తారు సార్? ఎవరేం చెప్పలేరండి. ఎంఎస్ ధోని ఎప్పుడు రిటైర్ అవుతున్న విషయాన్ని ఎవ్వరు కూడా చెప్పరు. అతను ఒక్కడే చెప్పగలడు, అతను కూడా ఎప్పుడు చెప్పడు. అతను చెప్పింది క్లియర్గా ఏం చెప్పాడంటే నెక్స్ట్ ఇంకా నాకు టైం ఉంది, అతను ఫిట్నెస్ని అసెస్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ 10 months ఎలాంటి క్రికెట్ ఆడడు. ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళు ఏదో ఒక రకమైన క్రికెట్ ఆడతారు, వాళ్ళు మ్యాచెస్ ఆడతారు, ఆ మ్యాచ్ ఫిట్నెస్ ఉంటుంది. మీరు జిమ్లో ఫిట్నెస్ చేస్తే లాభం లేదు. మ్యాచ్ ఫిట్నెస్ అనేది ముఖ్యం. ఎండలో మీరు ఆ ఎండను తట్టుకొని పరిగెత్తి ఆ మ్యాచెస్ ఆడకుండా 10 months పాటు మ్యాచ్ ఆడకుండా ఒక్కసారి వచ్చి మీరు ఇంత హై ప్రెషర్ మ్యాచెస్ ఆడడం అంటే అది ఈజీ కాదు. దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. సో తన ఫిట్నెస్ని అతను అసెస్ చేసుకుంటాడు. సో అతను ఒక 2 నెలల ముందు చూసుకుంటాడు, చూసి తన పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. బట్ ఐ థింక్ హీ విల్ ప్లే అట్లీస్ట్ 1 match. ఎందుకంటే అతను ఫ్యాన్స్కి చెప్పింది ఏంటంటే నేను చెన్నైలో ఆఖరి మ్యాచ్ ఆడతానని చెప్పాడు. ఈ సీజన్లో చెన్నైలో ఆఖరి మ్యాచ్ జరిగి ఉండేది, ఈ బ్రేక్ రాకుండా ఉంటే. చెన్నైలో ఒక మ్యాచ్ మిగిలిపోయింది, కానీ ఆ మ్యాచ్ని వేరే వెన్యూకి తరలించారు. సో అతనికి అవకాశం లేకపోయింది. బహుశా నెక్స్ట్ సీజన్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడు. ఎందుకంటే వికెట్ కీపర్ కూడా ఇప్పుడు తడుముకోవాల్సిన పని లేదు వాళ్ళకి. డెవన్ కాన్వే ఈజ్ ఎ కీపర్. తర్వాత ఉరీల్ పటేల్ అని కొత్తగా టీంలోకి వచ్చారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఈజ్ ఎ కీపర్. సో కీపింగ్ కోసమే ధోనిని ఉంచాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ విషయంలో ధోని టీంకి ఒక బర్డెన్ అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది గతంలో అంత ఫినిషింగ్ చేయలేకపోతున్నాడు. చేయనప్పుడు జస్ట్ బికాజ్ ఈజ్ ధోని అతని టీంలో ఉంచితే అది దానివల్ల ఒక యంగ్స్టర్కి ఆపర్చునిటీ ఇవ్వకుండా పోయినట్టు అవుతుంది. తర్వాత మీకు వెన్ హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఆ లెవెల్కి, తన స్థాయికి తన పర్ఫార్మెన్స్ ఇవ్వనప్పుడు కేవలం ధోని బ్రాండ్ ఇమేజ్ కోసం అదే ఆ అభిమానులు ధోనిని చూడాలని వస్తారని చెప్పి అతను కంటిన్యూ చేయడంలో అర్థం లేదు. సో ఆ విషయంలో ఒక టఫ్ కాల్ తీసుకోవాలి చెన్నై మేనేజ్మెంట్ కానీ ధోని హిమ్సెల్ఫ్ కానీ. సో ఆ రిటైర్మెంట్ డెసిషన్ ధోనినే తీసుకోవాలి. మరి నెక్స్ట్ సీజన్ అయితే ఆడతాడు, బట్ అన్ని మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. అలాగే ఈ సీజన్లో బెస్ట్ క్యాప్టెన్ ఎవరంటే ఏం చెప్తారు సార్? వితౌట్ ఎనీ డౌట్ శ్రేయస్ అయ్యర్. అతను ఆ టీంని, అంటే ఆ టీంలో మీరు చూడండి ఎక్కువ అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. దాదాపు 6 మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్న టీంని, పెద్దగా సూపర్ స్టార్స్ లేని టీంని అతను ఫైనల్ దాకా తీసుకెళ్ళామంటే అది అతని క్యాప్టెన్సీ గొప్పతనం అని చెప్పుకోవాలి. రైట్. ఈ సీజన్లో బెస్ట్ బౌలర్ సార్? బెస్ట్ బౌలర్ ఇట్ కుడ్ బి ప్రసిద్ధ్ కృష్ణ. సో బెస్ట్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ అంత కన్సిస్టెంట్. సూర్యకుమార్ కూడా కన్సిస్టెంట్గా ఆడాడు, కానీ కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో అతను పర్ఫామ్ చేసిన తీరు. ఓకే. సో బెస్ట్ ఆల్రౌండర్ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఎవరై పెద్దగా ఇచ్చిన పరిస్థితులు ఏమైనా అక్షర్ పటేల్ కానీ జడేజా కానీ అంతగా పర్ఫార్మెన్స్ చేయాలి. కొంతవరకు ఐ విల్ సే హార్దిక్ పాండ్యా. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే? ఇంపాక్ట్ ప్లేయర్గా ఎక్కువ ఆడింది రోహిత్ శర్మ. ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్ ఐఎమ్ నాట్ షూర్. ఇంపాక్ట్ ప్లేయర్ అంటే రకరకాల పర్ఫార్మెన్స్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ ఒకరే ఉండరుగా ప్రతి మ్యాచ్లో. ప్రీతి జింతా 14 years నుంచి దాదాపు కప్పు లేదు, 2 times ఫైనల్స్కి వచ్చి ఓడిపోయింది సార్, ఏం చెప్తారు? ప్రీతి జింతా విషయంలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్స్ చూసాం, వాళ్ళ యారోగెన్స్ కానీ ప్లేయర్స్ మీద ఫీల్డ్లో పబ్లిక్గా రాహుల్ని సంజీవ్ గోయంకి అవమానించడం, లేకపోతే ముంబై ఓనర్స్ పెద్ద పెద్ద సోఫాలు వేసుకొని కూర్చొని వాళ్ళు వాళ్ళ ఇంటర్ఫిరెన్స్. కానీ ప్రీతి జింతా ప్రత్యేకత ఏంటంటే, ఈ 18 years నుంచి ఆమె ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్కి వస్తుంది,
వచ్చి ఆ టీమ్ ఒక ఆర్డినరీ ఫ్యాన్ లాగా ఆమె రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే వికెట్ పడితే ఆమె బాధపడడం, రన్స్ కొట్టినా ఫోర్లు కొట్టినా ఆమె కేరింతలు కొట్టడం. ఒక ఆర్డినరీ ఫ్యాన్గా ఆమె ఓనర్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ప్లేయర్స్తో కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా, షీజ్ ఏ బిగ్ స్టార్ అయినా కూడా కొత్త ప్లేయర్స్ని కూడా ఆమె వాళ్ళతో మిగతా ఓనర్స్ ఆమెను చూసి నేర్చుకోవాలి. రితిజింత ఆమె ఒక ఆర్డినరీ ఫ్యాన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇంపెకబుల్ బిహేవియర్. ఓనర్స్ అలా ఉండాలి. ఓనర్, నేను టీం ఓనర్ని కదా, నేను నా దర్పం ఎప్పుడు ఆమె దగ్గర కనబడదు. సో దట్ వే ఆమె పాపం ఆమె కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది ఆ టీం ఓడిపోయినందుకు. సో లెట్ us ఫీల్ సారీ ఫర్ హెర్, బట్ హెర్ బిహేవియర్ ఈజ్ హైలీ అప్రిషియబుల్ బిహేవియర్. సార్ మీ దృష్టిలో ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి సార్? ఫ్యాన్స్ అంటే బెంగళూరు ఫ్యాన్స్లో అంటే నిన్న ఆ అత్యుత్సాహం ఉండకూడదండి. మేజర్గా ఫ్యాన్స్కి ఏంటంటే అత్యుత్సాహం ఉండకూడదు, దురభిమానం ఉండకూడదు. అభిమానం ఉంటే పర్లేదు. ఇఫ్ యూఆర్ రోహిత్ శర్మ ఫ్యాన్, బీ ఏ రోహిత్ శర్మ ఫ్యాన్. యూ షుడ్ నాట్ బి ఏ హేటర్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఈ టాక్సిసిటీ చాలా పెరిగిపోయింది. టాక్సిక్ కామెంట్స్ పెట్టడం, వాళ్ళకి పేర్లు వడాపావ్ అనడం, చోక్లీ అనడం, ఇలా రకరకాల పేర్లు పెడతారు. మన తెలుగు వాళ్ళు కూడా తిట్టుకుంటారు సార్ ఇన్స్టాలో తిట్టుకుంటారు. మీరు ట్విట్టర్ స్పేస్లో వాటిలో ఫ్యాన్ వార్స్ విపరీతం అయిపోయినాయి. సో మీ అభిమానాన్ని మీ దగ్గర పెట్టుకోండి. వేరే వాళ్ళ మీద దురభిమానం ఎందుకు ప్రదర్శించాలి? అవసరం లేదు. మీరు అభిమానించి మీ ప్లేయర్ని బ్రహ్మాండంగా అభిమానించండి. మీ దగ్గర ఆ ప్లేయర్ మీద కొంచెం ఆటోమేటిక్ ద్వేషం ఉంటుంది, దాన్ని వెళ్ళగక్కాల్సిన అవసరం ఉంది. అంటే మీకు ఇప్పుడు ఎప్పుడు లేని వేదికలు దొరుకుతున్నాయి, మీకు చేతిలో కీబోర్డ్ దొరుకుతుందని మీకు ఇష్టమైన బూతులు అన్నీ పెట్టేసి ట్రోల్ చేయడము ఇవన్నీ ఆపేయాలి. ఇవన్నీ ఈ జాడ్యం పోతేది, కోవిడ్ పోయింది, అన్నీ పోయినాయి, అన్నిటికీ మనం కంట్రోల్ చేయగలిగాం. కానీ ఈ ట్రోలింగ్ జాడ్యాన్ని అరికట్టడానికి మనకైతే సాధ్యం కావట్లేదు. సార్ కేకేఆర్ వాళ్ళు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా శ్రేయస్ విషయంలో? అంటే శ్రేయస్ ఎందుకు వెళ్ళిపోయాడని వాళ్ళు అతన్ని ఏం వదులుకోలేదు. హీ హిమ్సెల్ఫ్ వాంటెడ్. ఎందుకంటే బేసిక్గా నాకేం క్రెడిట్ దక్కలేదు, మొత్తం అంతా గంభీర్ ఖాతాలను పోయింది ఆ విజయం అన్న ఫీలింగ్, ఆ బిటర్నెస్ ఉంది అతని దగ్గర. అందుకే అతను బయటకు వచ్చాడు. అతన్ని వాళ్ళు ఉంచడానికి చాలా గట్టి ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఈవెన్ రాహుల్ని అంత అవమానించిన తర్వాత కూడా సంజీవ్ గోయింకా అతనికి స్పెషల్ మీటింగ్ పెట్టి అతన్ని ఆ టీంలో అట్టేపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కేకేఆర్ వాళ్ళు అలా చేసినట్టుగా లేదు. డెఫినెట్గా ఫీల్ అవుతారు వాళ్ళు కొంచెం, ఎందుకంటే వాళ్ళకి తర్వాత సరైన క్యాప్టెన్ దొరకలేదు. వాళ్ళ టీంలో ఆల్మోస్ట్ సేమ్ టీంతో వెళ్ళారు ఈ సంవత్సరం, కానీ క్యాప్టెన్ మారేసరికి వాళ్ళ రిజల్ట్స్ కూడా తారుమారాయి. సార్ ఐపీఎల్ వల్ల ఎవరికి సార్ లాభం? అంటే ఇండియన్ ప్లేయర్స్కా, ఫారెన్ ప్లేయర్స్కా? ఫారిన్ ప్లేయర్స్కి ఓన్లీ మానిటరీ లాభం అండి, వేరే లాభం ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు హాయిగా ఇక్కడ వచ్చే డబ్బులు వాళ్ళకి ఏ లీగ్లో కూడా రావు వాళ్ళు. అందుకని ఐపీఎల్కి ఆ గ్లామర్ ఉంటుంది. ఇండియాకి ఏం లాభం అంటే మీరు కొత్త ప్లేయర్స్ ఎంతమంది మనకి అంది వస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ 16-17 ఏళ్ళకి, 14-15 ఏళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ మనకి అందుబాటులోకి వస్తున్నారు. సో ఇండియాకి ఆ టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా అది ఇండియాకి లాభం. ఐపీఎల్ వల్ల కమర్షియలైజేషన్ జరుగుతుంది, ఇండియాకి ఆడడం మీద ఫోకస్ తగ్గుతుంది, అవన్నీ కూడా ఓకే, అవన్నీ ఒప్పుకుంటాను నేను. కానీ టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది. మన మంచి మంచి బౌలర్స్ దొరుకుతున్నారు, బ్యాట్స్మెన్ దొరుకుతున్నారు, ఆల్రౌండర్స్ దొరుకుతున్నారు. సో అందుకని ఐ థింక్ బెనిఫిట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఇండియా. సార్ నిన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉన్నదో దీనికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ సీజన్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? బ్యాన్ చేస్తామని కూడా కొన్ని వార్తలు చూస్తున్నాం ఐపీఎల్కి సంబంధించి. ఎందుకు బ్యాన్ చేస్తాడు? ఇప్పుడు ఏమైనా కేసులు పెడితే పెట్టచ్చు, ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద కేసులు పెడితే పెట్టచ్చు, కానీ టీం కేసులు గవర్నమెంట్ పెడుతుందా? గవర్నమెంట్ పెడుతుంది. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది, కానీ పెట్టాలి, కేసులు పెడతారు కదా. గవర్నమెంట్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద పెడతారు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఎలా కేసులు పెట్టారు, ఆ రకంగానే కేసులు పెట్టే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, పబ్లిక్ కూడా పిఐఎల్ పెట్టచ్చు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసులు పెట్టచ్చు. ఓకే, సో మన అల్లు అర్జున్ పుష్ప సినిమాకి సంబంధించి అంటే ఆయన ప్రమేయం ఉంది, ఆయన వచ్చినాడు, ఫ్యాన్స్ కిక్కరేసిపోయారు అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఆయనను అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని పుకార్లు. అస్సలు లేదండి, ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి, పోలీస్ పర్మిషన్ లేదు వాళ్ళకి. పోలీస్ పర్మిషన్ లేకుండా, అంటే వాళ్ళు వితౌట్ లీగల్గా వాళ్ళకి పర్మిషన్ లేకుండా వాళ్ళ ర్యాలీ తీశారు, అందుకని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారు, సీఎంఏ ఉన్నాడు అక్కడ. సో అలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళని పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వీళ్ళు వచ్చారు. సో వాళ్ళు లీగల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ మీద కొంచెం వాళ్ళు ఒత్తిడి పెట్టి ఉండొచ్చు, వాళ్ళు బలవంతం పెట్టి పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు. పోలీసులు రిజెక్ట్ చేశారండి ఒరిజినల్గా, లేదు మాకు ఎలాగైనా ఈరోజు జరగాల్సిందని. అది దాని మీద ఎవరు కేసు పెట్టలేరు, పర్మిషన్ ఉంది కాబట్టి వచ్చారు. దాంట్లో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చాయి, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఏ విధంగా సంబంధం? విరాట్ కోహ్లీ ఈజ్ ఎ ప్లేయర్, ఈజ్ నాట్ ఎ ఓనర్. సార్ లాస్ట్కి ఫ్యాన్స్కి ఏం చెప్తారు? క్రికెట్ అభిమానులకి ఏం చెప్తారు? మన తెలుగు క్రికెట్ అభిమానులకి
తెలుగు క్రికెట్ అభిమానులకి ఈసారి ఎస్ఆర్హెచ్ టీం కొన్ని మిస్టేక్స్ చేశారు, సరైన బౌలింగ్ లేకుండా చేసుకున్నారు. నెక్స్ట్ సీజన్లో ఒకరిద్దరు మంచి బౌలర్స్ని తీసుకుని టీంలో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా బెటర్గా ఈసారి పర్ఫామ్ చేయలేదు, అందరూ ఫెయిల్ అయ్యారు. కానీ నెక్స్ట్ సీజన్లో ఎలా ఉంటుందని లేదు. నెక్స్ట్ సీజన్లో ఇదే టీంతో వెళ్ళి మంచి రిజల్ట్స్ రాబట్టుకుంటారు. ఎందుకంటే ఆ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు మాల్దీవ్స్ వెళ్ళి వచ్చిన తర్వాత టీం పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. సో ఆ రకంగా చూస్తే ఏంటంటే ఎస్ఆర్హెచ్ విషయంలో ఫ్యాన్స్ మంచి హోప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సీజన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఫర్ దెమ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.